తేదీ జూన్ 10, వారం మంగళవారం, తిథి చతుర్దశి ఉదయం 11:30 వరకు, నక్షత్రం అనురాధ నక్షత్రం సాయంత్రం 6:01 వరకు, వర్జం రాత్రి 12:07 నుండి 1:52 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:04 వరకు, అలాగే రాత్రి 11:01 నుండి 11:45 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:15 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. వ్యాపారాలు లాభబాటలో పనిచేస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుమానాలకు అపోహలకు దూరంగా ఉండండి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దుర్గా సూత్రం పఠించడం చెప్పదగినది. వృషభ రాశి. వృత్తి వ్యాపారాల అభివృద్ధి చెందుతాయి. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకుంటారు. మిథున రాశి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. కర్కాటక రాశి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు తగినటువంటి హోదాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఏర్పడుతుంది. ఈ రాశి వారు ప్రతిరోజు దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగినది. సింహరాశి. పనుల్లో ఏర్పడిన అవాంతరాలు కొంతవరకు తొలగిపోతాయి. ఉద్యోగాల్లో స్థాన మార్పులు, అకారణంగా మిత్రులతో విరోధాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త అవసరం. శుభవార్తలు వింటారు. గణపతి అష్టోత్తరం పఠించడం చెప్పదగిన సూచన. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇంటా బయట ప్రోత్సాహం లభిస్తుంది. అయినా ఇబ్బందులుంటాయి. సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత కొంతవరకు పొందుతారు. తులారాశి. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విద్యార్థులకు శుభవార్తలు వింటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృశ్చిక రాశి. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాల పరంగా బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నత హోదాలు, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వారికి మంచి అవకాశం అని చెప్పవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ధనుసు రాశి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. సోదరుల నుండి ఆస్తి లాభం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. మీ స్థాయి పరపతి పెరుగుతుంది. కుంభరాశి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇతరుల విషయంలో జోక్యం తగదు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ రాశి వారు ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన. మీనరాశి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరింపజేస్తారు. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి. బంధువుల నుండి ఎదురైన తీవ్ర ఒత్తిడి కొంతవరకు తీరుతాయి. ఈ రాశి వారు ప్రతిరోజు గణపతి స్తోత్రం, శని స్తోత్రం పఠించడం చెప్పదగిన సూచన.